చివరి వచనం వరకు మనం చదవగలిగినట్లయితే ఇందులో ఒక చట్టాన్ని గురించి, రాజుగారి యొక్క ఆజ్ఞను గురించి, మరి ఒక బంగారు ప్రతిమను గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే మరి నెబుకద్నెజరు ప్రపంచంలో పెద్ద సామ్రాజ్యమైనటువంటి సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు నెబుకద్నెజరు. ఇతడు అతిశయం, నేనే రాజుగా ఉండాలి, నేనే రాజుగా ఉండాలి, నా తర్వాత మరొకరు రాజుగా ఉండకూడదు అంటే తనకు తానుగా అతడు అతిశయించినట్లు, అలాగే తనకొచ్చిన కలభావాన్ని గురించి దానియేలు వివరించినప్పుడు ఇతడు ఏం చేశాడనే విషయాన్ని మనకి ఈ 3వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. మరి ఏం చేశాడు ఒకసారి మనము 1వ వచనం నుండి చదువుదాము. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోను దోరాయను మైదానములో దాన్ని నిలవబట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. ఇక్కడ బంగారు ప్రతిమ, బంగారముతో చేయబడినటువంటి ఒక ప్రతిమ, అది ఒక మైదానంలో, దోరాయను అనేటువంటి ఒక మైదానంలో దాన్ని నిలబెట్టించాడు. అది ఎంత ఎత్తు అంట? 60 మూరల ఎత్తు. 60 మూరలు అంటే ఒక మూర అనగా అడుగున్నర, ఇంచుమించుగా 90 అడుగుల ఎత్తు. 90 అడుగుల ఎత్తు. మనం ఇక్కడ ఒక 15 అడుగుల ఎత్తులో ఉన్నాం మనం. ఇంకా దీనికి ఎత్తు కింద భాగం నుండి 90 అడుగుల ఎత్తు, 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. 6 మూరల వెడల్పు, 6 మూరలు అంటే ఇంచుమించు 9 అడుగులు. 9 అడుగులు వెడల్పు ఆ బొమ్మ యొక్క వెడల్పు. మరి ఇదంతా బంగారు ప్రతిమ, బంగారముతో దాన్ని పొదిగించి దాన్ని చేసి ఒక ప్రకటన చేసినట్టు మనం ఇక్కడ చూడగలము. ఎవరెవరికి ప్రకటన చేస్తున్నాడు అంటే అక్కడ 2వ వచనంలో రాయబడ్డది, రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు ఆ నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించాడు. ఇప్పుడు చుట్టుపక్క సైన్యాధిపతులను, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, అంటే ఆధిక్యం వహించిన వారిని, అంటే గొప్ప గొప్ప వారందరినీ కూడా ఆ బంగారు ప్రతిమ దగ్గరకు రమ్మని, దానికి ప్రతిష్ఠించడానికి, ఒక పండగ లేదంటే ఒక ప్రతిష్ట ప్రారంభించడానికి అందరినీ పిలిపించాడు. అంటే అందరినీ తన స్వాధీనంలో పెట్టుకోవడానికి, ఎవరు వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు, ప్రతి ఒక్కరూ తనకు లోబడి ఉండాలి అని ఒక శాసనాన్ని పుట్టించాడు. అందరినీ పిలిపించాడు, అందరితో ఐకమత్యంగా ఉంటున్నాడు. ఆ బంగారు ప్రతిమ చేయించాడు ఆ దోరాయన మైదానంలో. ఆ 90 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు ఆ బంగారు ప్రతిమను చేయించి దాన్ని ప్రారంభిస్తున్నాడు. దానికి ప్రతి ఒక్కరిని పిలిపించాడు. ఒక దూతను పంపించాడు, దూతనగా ఒక మనిషిని పంపించాడు, ఒక సేవకుని పంపించాడు, వారందరినీ పిలిపించాడు. వారందరూ వచ్చి అక్కడ కూడి వచ్చిన తర్వాత దాన్ని ప్రతిష్ట కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతినిధిగా అందరూ నిలుచున్నారు. ఇట్లుండగా ఒక దూత చాటించిందేమనగా, ఇట్లుండగా అందరినీ నిలబెట్టించి అప్పుడు ఒక దూత చాటింపు వేస్తుంది. ఏంటంటే అక్కడ కనబడుతుంది మనకి ఆ 4వ అధ్యాయంలో, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలో మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఏమనగా బాకా, పిల్లంగ్రోవి, పెద్దవీనే, సింఫోనియా, వీణ విపంచక సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు, అక్కడ ఏం జరుగుతుంది?
పెద్ద హంగామా జరుగుతుంది. ఏం జరుగుతుందండి? పెద్ద హంగామా. ఎక్కడ? దోరాయన్ మైదానంలో బంగారు ప్రతిమను పెట్టించి పెద్ద పెద్ద వారందరినీ పిలిపించి ఆ సైడ్ ఏం చేస్తున్నాడు? సంగీత కచేరీ పెట్టించాడు. అక్కడేంటి? బాకా పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా వీణే, విపంచక, సకల విధములకు వాద్యధ్వనులను మీకు వినబడినప్పుడు, ఆ శబ్దాలు వచ్చినప్పుడు, మీకు వినబడినప్పుడు, ఆ వాయిద్యాలు ప్రారంభించినప్పుడు రాజుకు నెబుకద్నెజరును పట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి. ఎప్పుడైతే ఆ హంగామా, ఆ వాయిద్యాలు, ఆ శబ్ద తరంగాలు ప్రారంభించబడతాయో అప్పుడు ఆ రాష్ట్రాల్లోనూ ఆ జనుల్లోనూ ఆ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ ప్రతిమకు నమస్కరించాలి, సాగిలపడాలి. ఇది ఒక చట్టం, ఇది ఒక ఆజ్ఞ. ఎవరు? నెబుకద్నెజరు బబులోను దేశంలో చుట్టుపక్కల ప్రాంతాల వారందరిని పిలిపించి, అధిపతులు పిలిపించి, న్యాయాధిపతులు పిలిపించి, ధర్మశాస్త్ర విధాయకులను పిలిపించి, ఖజానాలను పిలిపించి, సంస్థ అధిపతులు పిలిపించి, సేనాధిపతులు పిలిపించి వారందరూ ఎదుట ఈ బంగారు ప్రతిమకు మీరు సాగిలు పడాలి, మీరు నమస్కరించాలి. అలా ఎవరైతే నమస్కరించరో, ఎవరైతే సాగిల పడరో వారిని మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. అంటే ఎవరైతే నమస్కారం చేయరో, ఎవరైతే సాగిల పడరో వెంటనే ఆ పక్కనే మండుచున్న వేడిగల అగ్నిగుండం ఉంది అక్కడ. అంటే ఈ మధ్యలో బంగారు ప్రతిమ ఉంది, ఈ సైడ్ వాయిద్యాలు వాయిస్తున్నారు, ఈ సైడ్ అగ్నిగుండం మండుతూనే ఉంది. ఇక్కడ ఆ దూతల ద్వారా ప్రకటన చేసి పెద్దలందరినీ పిలిపించి ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే ఈ బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించరో వారిని అగ్నిగుండంలో పడేయాలి, తక్షణమే, వెంటనే అనే ఆజ్ఞ రాజుగారు జారీ చేశారు. ప్రకటన విడుదలయ్యింది. అందరూ భయపడిపోయి, ఏమంటే అందరూ భయపడిపోయి మరి బ్రతికితే బలుసాకని తినొచ్చు, బ్రతికితే బలుసాకి తినే బ్రతకొచ్చు అని మనం ఎలా అనుకుంటామో అలాగా ఎవరైనా సరే ప్రాణం ఉంటే, ప్రాణాన్ని కాపాడుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చు అని ఈ జీవితకాలం మట్టుకు ఆలోచించేటువంటి వారి నిర్ణయాలు అవి. మరి దేవుని పిల్లలు, క్రైస్తవులు లేదా దేవుణ్ణి ఆశ్రయించిన వారి నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు అక్కడ అగ్నిగుండం ఉంది, అందులో పడేస్తే కాలిపోయి చచ్చిపోవడం జరుగుతుంది. అదే దేవుడు అగ్నిగుండాన్ని పెట్టాడు మనకి. ప్రపంచ ప్రతి మానవాళి ఎవరైతే దేవుని మాట, దేవుని ఆజ్ఞను గైకొనరో వారందరికీ దేవుడు ఒకరోజు దేహానికిని అలాగనే ఆత్మకని శిక్ష విధిస్తున్నాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48వ వచనంలో మనకందరికీ తెలిసిన మాటే, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే నరకంలో కూడా అగ్ని ఉంటుందా? అవును, నరకంలో కూడా అగ్ని ఉంటది. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ అగ్ని, ఈ వేడిమి గల అగ్ని, ఈ అగ్నిగుండము కొంతవరకు కాలుతుంది, తర్వాత ఆరిపోద్ది. అంటే ఒక మనిషి చనిపోవడానికి పర్వాలేదు, ఒక పావు గంట, ఒక అరగంట లేదా కొద్ది నిమిషాల్లో. ఇప్పుడు మనం చనిపోయిన వాడిని కాలుస్తున్నప్పుడు ఏమండి కట్టెలు పెట్టి ఆ కట్టెల మీద ఆ దేహాన్ని పెట్టేసి కిరసనాయిలు పోసు, పెట్రోల్ పోసు తగలబెట్టిన తర్వాత ఆ కర్రల వేడికి శరీరం కాలిపోతూ, అప్పుడు శరీరంలో నుండి చమురు బయటకు వస్తూ దేహం ఇప్పుడు కాలిపోతూ ఉంటుంది. దానికి చాలా సమయం పడుతుంది. పిడకలు పెడతారు, కర్రలు పెడతారు, పెట్రోల్ పోస్తారు, లేదంటే కిరసనాయిలు పోస్తారు, కాల్ చేస్తారు, దానికి సమయం పడుతుంది. అలాగే ఈ అగ్నిగుండంలో పడేస్తే మనిషి చచ్చిపోతాడు. కానీ దేవుడు విధించే శిక్ష, దేవుడు విధించే అగ్నిగుండం, అక్కడ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఏది భయంకరమైన శిక్ష? ఏది భయంకరమైన శిక్ష?
ఈ భూమి మీద అగ్నిగుండంలో పడిపోవడం అనేది తక్కువ శిక్ష. అంటే చచ్చిపోతాం కనుక, అది ఆరిపోద్ది కనుక, కొన్ని గంటల వ్యవధిలో జరుగుతుంది కనుక ఏ ప్రాబ్లం లేదు. కానీ దేవుడు విధించే శిక్ష అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మ చావులేదు, అగ్ని ఆరదు. ఎంతకాలమ శిక్ష? తరతరాలు, యుగ యుగాలు. అంత భయంకరమైన శిక్ష. అది ఎవరు గ్రహించగలరు? ఎవరైతే దేవుని లేఖనాలని అనుసరిస్తారో, దేవుని మాటకు భయపడతారో, దీనికి లోపడకుండా దానికి భయపడతారు. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా దేనికి భయపడుతున్నారు? ఈ కనబడుతున్న అగ్నిగుండానికే భయపడుతున్నారు. కనబడనటువంటి దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ నరకంలో అగ్ని ఆరదు, అగ్ని ఆరదు. ఇక్కడ అగ్ని ఆరిపోద్ది. కానీ కనబడలేదు కదా, అది ఎప్పుడో కదా, అది ఎప్పుడో జరుగుతుంది కదా, చనిపోయిన తర్వాత కదా అని అనుకోవడం జరుగుతుంది. అలాగే మనం అంతే. ఈరోజు క్రైస్తవులుగా దేవుని దగ్గరికి వచ్చాము అంటే, దేవుణ్ణి నమ్మామంటే ఎప్పుడో కదండి నరకం, ఎప్పుడో కదండి శిక్ష, ఆత్మ కాదండి. అది మనం చూసామా ఏటా? మన విశ్వాసం ఎలా ఉంటుంది? మన నమ్మకం ఎలా ఉంటుంది? కనబడిన దాన్ని మనం నమ్ముతాం. నాకు ఇది జరుగుతుందా? నేను నమ్ముతాను. నాకు అద్భుతం జరుగుతుందా? నేను నమ్ముతాను. నాకు సూచక్రియ జరుగుతుందా? నేను నమ్ముతాను. నాకు లాభం వస్తుందా? నేను నమ్ముతాను. అంటే కళ్ళ ముందు కనబడిన దాన్ని నమ్మేదాన్ని విశ్వాసం అనరు. కనబడనే దానినే నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అది విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నాయి. దేవుడు అగ్నిగుండాన్ని పెట్టాడు అన్నది కనబడుతుంది మనకి నరకంలో. ఎక్కడి నుంచి చూడగలం మనము? మనకంటే ముందు చాలా మంది చచ్చిపోయారు కదా, అందులో ఖాళీ బాధ అనుభవిస్తున్నారు. ఆత్మలక మరణము లేదు, అగ్ని ఆరదు. అది మనకు కనబడితే అందరూ సెటిల్ అయిపోయి ఇంట్లో పిల్ల పిచ్చుక అందరం కలిపి దేవుని మాటకి లోబడిపోయి దేవుని దగ్గరికి వచ్చేస్తాం. అవునా? అవును. కానీ కనబడలేదు మనకు అది. కానీ బైబిల్లో కొన్ని సందర్భాల్లో ధనవంతుడు చనిపోయి ధనవంతుడు చనిపోయి అప్పుడతడు వేదనకరమైన స్థలంలో ఆయన బాధ అనుభవిస్తున్నాడు, మంటల్లో పడిపోయాడు. వెంటనే శిక్ష ఖరారైపోయింది. దేవుని మాట వినలేని వ్యక్తి, తన ఇష్టానికి చోటిచ్చిన వ్యక్తి. నీవు నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు బ్రతికావు. ఈరోజు మనకిష్టమైనట్టు బ్రతుకుతున్నామా? దేవునికి ఇష్టమైనట్టు మనం బ్రతుకుతున్నామా? దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనట్టు బ్రతికే వారు కొద్ది మందే. దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుని మాటలు వినాలా, దేవుని గ్రంథాన్ని చదవాలా, దేవుడు వద్దన్న ప్రతి పని విడిచిపెట్టాలా. అది దేవునికి ఇష్టమైన పనులు. అవన్నీ మాకెందుకండి? మాకు ఇష్టమైనట్టు మేము బ్రతుకుతాం అనుకున్న వాళ్ళు ఎక్కడ తేలుతారట? నరకములో, అగ్నిగుండంలో. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ అందరూ, అక్కడ ఉన్న వారు అందరూ భయపడిపోయి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? సాగిలి పడిపోతున్నారు, నమస్కారము చేస్తున్నారు. అయితే 12వ వచనంలో ఒకసారి చూద్దాం. రాజా తాము, అదే 3వ అధ్యాయం 12వ వచనం, దానియేలు గ్రంథం. రాజా తాము శద్రకు, మేషాకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచ కార్యములు విచారించుటకు మీరు నియమించితిరి. బబులోను ఆగమ్మా. ఇక్కడ బబులోను దేశానికి ఈ నెబుకద్నెజరు చెరలోనికి వెళ్ళినప్పుడు చెరకు తీసుకెళ్లిన ఇజ్రాయెల్ని అక్కడ దానియేలు, అక్కడ ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోను, ఆ తర్వాత మరలా హెజ్కేలు రెండవసారి, ఆ తర్వాత మరలా చాలా మంది ఈ చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యూదులందరినీ ఆ సంస్థానంలో పని చేసేవారుగా, అంటే ఉద్యోగాలు ఇప్పించి వారిని లోపరుచుకున్న వ్యక్తిగా నెబుకద్నెజరు కనబడుతున్నాడు. మరొకసారి ఇప్పుడు
శత్రువుల్ని విడిచిపెడితే వారు మరలా దాడి చేస్తారు, మరలా మనకు వ్యతిరేకమైపోతారు, మరలా వారు సింహాసనాన్ని కాజేస్తారు. గనుక వారికే మనం అధికారం ఇచ్చామనుకో వారు మన చెప్పు చేతుల్లో ఉంటారని దానియేలుకి అధికారం ఇచ్చాడు, షద్రకు అధికారం ఇచ్చాడు, మేషకు అబేద్నెగోకు అధికారం ఇచ్చాడు, యూదులకు చాలా మందికి అధికారాన్ని ఇచ్చాడు. అలాగే అధికారులుగా ఈ ముగ్గురు కూడా ఉన్నారు, ముగ్గురు అధికారులుగా ఉన్నారు. రాచకార్యములను విచారించుటకు వీళ్ళు ఆ దేశంలో నియమించబడ్డారు, ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరు దేవతలను పూజించట్లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని అన్నారు. ముగ్గురు, ఓన్లీ ముగ్గురు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన దేశంలో ఉన్నవారే మీరు రాచకార్యం విచారించటకు నియమించినటువంటి ఆ ఉద్యోగస్తులే, ఆ ముగ్గురు మనుషులే మీ ఆజ్ఞను లక్ష్య పెట్టడం లేదు, తమరు దేవతలను పూజించడం లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయట్లేదు అనేది. అప్పుడు నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే, అందుకు నెబుకద్నెజరు అత్యాజ్ఞం నొందిన వాడే షద్రకు మేషకును అబేద్నెగోను పట్టుకొని రండిని ఆజ్ఞగా వారు మనుషులను పట్టుకొని రాజునది తీసుకొని వచ్చారు. వెంటనే రాజు కోపం వచ్చింది, అంతే కదండి. రాజు ఆజ్ఞని మీరితే ఎవరు సహించలేరు. అందరూ విన్నారు, ఒక్క ముగ్గురు మాత్రం వినలేదు. రాజుగారి కోపం వచ్చింది. ఎవరు అక్కడ? చిత్త మహాప్రభు. ఆ ముగ్గురిని తీసుకొని రండి అని అత్యాగ్రహం కలవాడి రౌద్రమును కోపంతో గట్టిగా మాట్లాడినప్పుడు వెళ్ళారు. ఆ ముగ్గురిని పట్టుకొని తీసుకొని రావడం జరిగింది. వెంటనే 14వ వచనంలో వారు ఇట్లా అంటున్నారు, షద్రకు మేషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించట్లేదనియో, నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదనియో నాకు వినబడినది అది నిజమా? అమ్మా బాబు, మీరు నా దేవతలకి మీరు పూజించట్లేదట, అలాగే నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు మీరు నమస్కరించట్లేదా? లేదట, నేను విన్నాను. చెప్పారు కదా, తెలిసింది కదా. మరలా అడుగుతున్నాడు, నా దేవతలు మీరు పూజించలేదు, నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు మీరు నమస్కారము చేయలేదు, సాగిలా పడలేదు, ఇది నిజమా? ఇది నిజమా అని ఎక్కడ మనకు కనబడుతుంది? ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇది నిజమా అంటే ప్రశ్నార్థకమైన సందర్భాలు మనకు ఏమైనా కనబడతాయి? అపవాది ప్రవేశించి వాడు మాట్లాడుతున్న మాటలు తీయగా కమ్మగా ఇది నిజమా అనేటువంటి ప్రశ్నలతో వాడు ప్రారంభిస్తాడు. ఇక్కడ కూడా ఈ నెబుకద్నెజరు ఇది నిజమా నాకు వినబడ్డది అంటే 15వ వచనంలో బాకాను పిల్లంగ్రోని పెద్దవేలను వీరను సుంపోనియాను విపంచకను సకల విధముల వాద్యధ్వనులను మీరు విను సమయంలో మీరు సాగిలపడి నేను చేయించిన ప్రతి నమస్కారం చేయుటకు సిద్ధంగా ఉండిని ఎళ్ళ సరే మీరు నమస్కరింపని ఎళ్ళ తక్షణమే మండుచున్న వేడిముగల అగ్నిగొండంలో మీరు పడవేది. మనం చెప్తున్నాడు, ఇదిగో ఇక్కడ వాయిద్యాలు వాయిస్తున్నారు, ఇదిగో అక్కడ బంగారు ప్రతిమ మధ్యలో, ఇదిగో అక్కడ వేడిగా అగ్నిగుండం కనబడుతుంది. మీరు ఆ శబ్దాలు వచ్చినప్పుడు మీరు బంగారు ప్రతిమ నమస్కారము చెయ్యాలి. చేసినట్లయితే మీ ప్రాణాలతో మీరు రక్షింపబడతారు, చేయనట్లయితే వెంటనే పక్కన ఉన్నటువంటి అగ్నిగుండంలో మిమ్మల్ని పడివేయడం జరుగుతుంది. నా చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నెబుకద్నెజరు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? షద్రకు మేషకు అబేద్నెగో నమ్మిన దేవుణ్ణే దూషించే స్థితికి వచ్చేస్తున్నాడు మనకు కనబడుతుంది. అంటే వాళ్ళు విశ్వాసంతో దేవుణ్ణి నమ్మినటువంటి యూదులుగా వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారంగా నేనే దేవుణ్ణు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్న శాసనాన్ని వాళ్ళు పట్టుకొని మేము మీ దేవతలను పూజించము, అలాగనే మీరు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కారము చెయ్యము అని నిలబడితే ఇప్పుడు వీరు నమ్ముకున్న దేవుణ్ణి అంటున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. మీ దేవుడు ఎక్కడా? ఇక్కడ ప్రశ్నించినట్టు మనకు కనబడుతుంది. మీ దేవుడు ఎక్కడా? మీ దేవుడు ఎక్కడున్నాడు అంటే, ఉన్నాడా మీ దేవుడు? లేడు. మా దేవతలు ఉన్నాయి, నేనున్నాను, ఇదిగో అందరూ భయపడుతున్నారు, నేనే దేవుణ్ణు, అందరూ సాగులు పడుతున్నారు, ఈ దేవుడు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు వినడా అంటే దేవుడు వింటాడన్నట్టే మనకు అర్థమవుతున్నట్టు కనబడుతుంది.
అలాగనే వీళ్ళు పట్టుదల ఏంటి? 16వ వచనం చెబుతున్నారు, శద్రకును మేషకును అబద్రగోయు రాజుతో ఇలాగ చెబుతున్నారు, నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలుస్తున్నారు. రాజుని ఎవరైనా పేరు పెట్టి పిలవగలరా? కొంచెం చాలా కష్టం. ఎందుకు అంటే ఏమండి, రాజుగారు అంటమే పెద్ద తప్పు. అయ్యా అన్న మాటకు జవదాటకూడదు. కనుక వీళ్ళేమంటున్నారు? వీళ్ళకున్న ధైర్యం ఏంటి? వీళ్ళకున్న భరోసా ఏంటి? మేము నమ్ముకున్న దేవుడు రాజు కన్నా గొప్పవాడు, రాజు ఆజ్ఞ కన్నా గొప్పది, మా విశ్వాసం గొప్పది, మా దేవుడు గొప్పవాడు అని వాడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతుంది. మరొక మాట మనకి మత్తయి సువార్తలో ఆదివారం మాట్లాడుకున్నాం. 10వ అధ్యాయం 28వ వచనంలో, ఆత్మను చంపనేరక దేహముని చంపువారికి భయపడకుడి. ఆత్మను చంపనేరక అంటే ఎవరైనా ఆత్మను చంపలేరు భూమి మీద. ఈ మధ్య కాలంలో క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరిగాయి, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, దైవజనుల కుటుంబాలని చంపుతున్నారు. అలాగే ఆ మధ్య కాలంలో ఎక్కడో ఏ రాష్ట్రంలో చిన్న పిల్లల్ని ఏమంటే బైబిల్ పట్టుకోవద్దని, బైబిల్ పట్టుకుంటే కాల్ చేస్తామని హెచ్చరించినప్పటికీ ఆ పిల్లలు బైబిల్ పట్టుకుంటే అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చిన సందర్భాలు. అంటే వాళ్ళకి ఏమర్థమైంది? ప్రాణాలకు తెగించారు. ఏమని అర్థమైంది? ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకున్న మాట వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ వీళ్ళకి అర్థమైంది. చాలా మంది చచ్చిపోతున్నప్పుడు, చంపుతాము అని చెబుతున్నప్పుడు కూడా బెదరకుండా, జడేయకుండా మీరు చంపుకోండి అని అన్నారు. అంటే వాళ్ళకి ఏమర్థమైంది? ఈ మరణం అనేది శాశ్వత కాలం మరణం కాదు. అక్కడున్న మరణం అనేది ఎక్కడ? దేవుడు విధించే శిక్ష. దేవుడు విధించే ఆ శిక్ష భయంకరమైనది గనక దాన్ని తప్పించుకోవాలి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి మీరు భయపడొద్దు. చంపుకుంటే చంపుకో. పౌలు గారి కష్టాల్లో, ఆ చెరలో ఉన్నప్పుడు ఆయన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. దేవుడు నమ్ముకున్న వాళ్ళు చావుకు భయపడాల్సిన పని లేదు. చచ్చిపోతేనే మేలు జరుగుతుంది. ఎందుకు? వెంటనే దేవదూతలు వచ్చి, ఇప్పుడు లాజరుని ఏ విధంగా అయితే తీసుకొని వెళ్ళి అబ్రహాం రొమ్మున ఆనుకుంటూ తీసుకుని పోబడినో అలాగే వెళతాం నెమ్మదిగల స్థలానికి, పరదేశన ప్రాంతానికి. అంటే భరోసా ఉందా క్రైస్తవులకి? అవునండి. ప్రపంచంలో ఎవ్వరికీ లేదు నిరీక్షణ, భరోసా. ఏంటా నిరీక్షణ, ఏంటో భరోసా అంటే దేవుణ్ణి నమ్మితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే చనిపోయిన తర్వాత మరలా మేము తిరిగి బ్రతుకుతాము, మాకు జీవితం ఉంది, మాకు మరో బతుకు ఉంది అన్నది ఎవరు? క్రైస్తవులకు మాత్రమే. అంత భరోసా దేవుడు మనకిచ్చాడు. వీళ్ళకి అర్థమైంది. ఎవరికి అర్థమైంది? షద్రకు మేషకు అబద్ధానికి అర్థమైంది. కనుక వాళ్ళు ఏమంటున్నారు? నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని అసలు మాకు చింతే లేదు. నువ్వు అడుగుతున్న మాటకి, నువ్వు ఖండిస్తున్న మాటకి, మీరు చట్టాన్ని పుట్టించారు కదా, మీరు ఆజ్ఞను శిరస వహించారు కదా, మరల మమ్మల్ని అడుగుతున్నారు కదా, మీకు మేము ప్రత్యుత్తరం సమాధానం చెప్పవలసిన ఆ చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగొండములో నుండి మీరు మమ్మల్ని పడేస్తారు కదా, మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంటే మా దేవుడు ఎంత గొప్పడు అంటే, మీరు నమ్ముకున్న దేవతల కంటే మీకంటే 1000 రెట్లు గొప్పడైనా అగ్నిగొండంలో పడేస్తారా? మమ్మల్ని బయటికి తప్పించగలడు, ఏదైనా చేయగలడు. ఆయనకి సమస్తం కూడా సాధ్యం. ఒకవేళ మీరు అనుకున్నట్టు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను, ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు ఆయన రక్షింపకపోయినను మేం మాత్రము మీ దేవతలు పూజింపము, నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమ నమస్కారము చేయమని మీరు తెలుసుకోవాలి అని రాజునే శాసించి షడ్రక్ మేషక్ అబేద్నెగో ధైర్యంగా పేరు పెట్టి మాట్లాడుతుంటే రాజుకి ఎక్కడ లేని కోపము వచ్చేసిందండి. మరీ 7 ఆ వేడిమి గల అగ్నిగుండమును చేయమని ఆజ్ఞాపించాడు. 7. అప్పటికే
చాలా వేడితో ఉన్నటువంటి అగ్నిగుండము మరలా ఏడంతులు వేడిగా చేయమని చెప్పేసి తన సైన్యంలో ఉన్న బలిష్ఠులందరినీ కొందరిని పిలిపించి ఈ షడ్రకు మేషకు అభ్యర్థుల తాళతో కట్టించేసి అందులో వేడి గల అగ్నిగుండంలో పడేయండి, ఇదే లాస్ట్, ఇదే చివర. విన్నారా? సరే సరే. వినకపోతే వీడిని కట్టేసి, బలమైన వారు, బలిష్ఠులు, అందులో పడేయడానికి అంత అవసరమా కట్టడం అంటే? కట్టేసి తప్పిపోకుండా బలిష్ఠులు, బలమైన వారు, ఇస్రాయల్ బలమైన వారు. అగ్నిగుండంలోకి మామూలు వేస్తే చాలా ప్రమాదం కదండి, ఇసరలేదు కదండి. బలమైన వారిని పిలిచి ఆ బలమైన వారి అగ్నిగుండంలో విశ్రమని చెప్పినప్పుడు ఈ ముగ్గురిని తీసుకెళ్ళి అక్కడ పడేయమని చెప్పినప్పుడు మనకు అక్కడ మాట కనబడుతుంది 22 వచనంలో, రాజాజ్ఞ తీవ్రమైనందున గొండ మిక్కిలి వేడుగలన శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారట. విసిరిన ఈ బలవంతులైన వారు, ఈ బలిష్ఠులైన వారు విసిరారు అందులోనికి. ఆ ముగ్గురేళ్ళు పడిపోయారు అగ్నిగుండంలో. ఎవరు? షడ్రకు మేషకు అబేద్నెగో పడిపోయారు. విసిరిన వీళ్ళు ఏమయ్యారట? కాల్చబడి చనిపోయారట అగ్ని జ్వాలలు. మరి ఆ జ్వాలల గాలికి వాళ్ళ మీదకి వచ్చాయో లేకపోతే ఇంకేం జరిగిందో మనకి తెలియదు, కానీ వాస్తవానికి మొత్తానికి ఆ అగ్ని, ఆ జ్వాలలు అనేవి వేసిన వారిని కాల్చి చంపేశాయి. కానీ అందులో పడినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగో మాత్రము ప్రాణాలతో బ్రతికి ఉన్నారు. వారు చూసేటప్పుడు అందులో 4 మనుషులు కనబడుతున్నారు. వారు చూసేటప్పుడు అందరు కనబడుతున్నారండి? 4 కనబడుతున్నారు. వేసింది 3. రాజుగారు డౌట్ వచ్చింది, ఏంటి 3 కూడా పడేసాం, 4 కనబడుతున్నారు ఏంటి అంటే, అప్పుడు చెప్తున్నాడు ఒక సైన్యాధిపతి, 4వ వాడు దేవదూత రూపమును పోలి ఉన్నాడు. కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. కీర్తనలు 34వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో భూమి మీద, వారిని దేవుని దూతలు వచ్చి రక్షిస్తాయి. కాపాడుతాయా? కాపాడుతాయి. మరి దూతలను ఎవరు పంపిస్తారు? దేవుడే పంపిస్తాడు. ఈ సందర్భంలో ఒక దూత వచ్చింది. ఈ ముగ్గురికి ఏ హాని లేకుండా, ప్రాణాపాయం లేకుండా అగ్నిగుండంలో వారు బ్రతికే ఉన్నారు. దూత వచ్చి కాపాడింది. దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలను పంపించి ఆయనే కాపాడిన. హిజ్కియా మీదకి సన్హెరేబు అనేటువంటి అష్షూరు రాజు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే అతిశయంతో మాట్లాడుతున్నాడు, గర్వంతో మాట్లాడుతున్నాడు. ఏ హిజ్కియా, మీ దేవుడు ఏం చేయగలడు? మేము మీ మీదకి వచ్చి యుద్ధం చేస్తాం, మీరు మాకు పన్ను కట్టాలి, లేకపోతే మీరు మాకు కొంత సహాయం చేయాలి, మేము దాడి చేస్తాం. ఇంకెలాగలా మాట్లాడుతుంటే వాళ్ళు హిజ్కియా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రజలను మోటివేషన్ చేస్తున్నాడు. ఈ వార్త విన్నప్పుడు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మీ దేవుడు ఏం చేయగలడు? మీ దేవుడు కాపాడగలడా? మీ దేవుడు రక్షించగలడా అని అతిశయంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడా? దేవుడికి వినబడుతుందా? దేవుని తరపున ప్రతినిధులకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి వస్తాడు దేవుడు, పంపిస్తాడు దేవుడు. అక్కడ కూడా ఆ రాత్రికి రాత్రే సైన్యమంతా మోహరించింది. ఎవరి చుట్టూ? హిజ్కియా ప్రాంతం చుట్టూ సైన్యం మోహరించింది. ఎంత సైన్యం అంటే 185,000 మంది సైన్యం సన్హెరేబు మోహరించాడు. అయితే ఆ రాత్రికి రాత్రే దేవుడు ఏం చేశాడు? హిజ్కియా మాత్రం దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దూతను పంపించేసి ఆ రాత్రికి రాత్రే 185,000 మందిని హతం చేయడం జరిగింది. ఆ తర్వాత ఉదయం లేచి ఆ రాజు పారిపోయి తన దేవతకు మొక్కుచుండగా తన 2 కొడుకులు వచ్చి చంపేశారు. అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, దేవునికి వ్యతిరేకంగా దూషణ మాట్లాడితే, దేవునికి వ్యతిరేకంగా అతిశయిస్తే దేవుడు జోక్యం చేసుకుంటాడా? చేసుకుంటాడండి. మన దేవుడు జీవము గల దేవుడు. ఇక్కడ కూడా నెబుకద్నెజరు మాట్లాడుతున్న మాటలు, మీ దేవుడు ఎక్కడున్నాడు? మీ దేవుడు ఉన్నాడా? ఇప్పుడు అవతల గొలియాతు, యువతల
సౌలు ఇజ్రాయేల్కి అవతల ఫిలిస్తీన్లకి భయంకరమైన యుద్ధం జరగాలని సిద్ధపడుతున్నప్పుడు గొలియాతు మాటలు వింటున్న అందరూ భయపడిపోతున్నారు. చివరికి ఎంత గొప్ప యుద్ధం చేసి గొప్ప హైట్ పర్సన్ గా ఉన్నటువంటి సౌలు కూడా గజ 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 విడిగిపోతున్నాడు. ఎవరిని చూసి? గొలియాతుని చూసి. ఏం మాట్లాడుతున్నాడు? ఎన్నో రీతిలుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. జీవము గల దేవుణ్ణి తిరస్కరించడానికి ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు అని దేవుడు ఎవరిని సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు? దావీదుని సాధనంగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఒకే ఒక రాయితో చంపేసిన మనకు కనబడుతుంది. అంటే దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. దానికి ఇక్కడ కూడా అగ్నిగోళంలో పడేస్తే ఎవరైనా బ్రతుకుతారా? బ్రతకలేరు. కానీ దేవుడు ఒక దేవదూతను పంపించేసి వారిని కాపాడినట్లు మనం చూడగలము. 26వ వచనం చూద్దాం. 25. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరిస్తూ చూచున్నాను, వారికి హానేమీ కలుగలేదు. 4వ రూపము దేవదూతల రూపం బోడిదిన వారికి ప్రత్యుత్తరము ఇచ్చిన. అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గొండము వాకిలి దగ్గరికి వచ్చి, షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చినందుకు రండిని పిలవగా. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? మహోన్నతుడైన దేవుణ్ణి సేవకులారా అంటున్నాడు. దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఎందుకు గణపరుస్తున్నాడు? దేవుని అద్భుతం అక్కడ జరిగింది. దేవతతో వచ్చి వారిని సంరక్షించింది, వారిని కాపాడడం జరిగింది. వారికి ప్రాణాపాయం జరగలేదు. వారిని విసిరిన వారిని చచ్చిపోయారు. అలాగే ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చిన దగ్గర రండి అని పిలవగా, షడ్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిలో బయటకు వచ్చి అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులతో కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, ఇది నిజమా పరీక్ష పెట్టారు. ఇంతకీ వీళ్ళు మనుషులేనా లేకపోతే ఇంకా వేరే వాళ్ళ? ఇంతకీ వారి శరీరాలు ఇలాగే ఉన్నాయా లేకపోతే ఇంకేం జరిగిందా? వారి శరీరాలకు అగ్ని ఏ హానియో చేయకుండా, వారి తల వెంట్రుకలో ఒకటైనా కాలిపోకుండా, వారి వస్త్రములు చెడిపోకుండా, అగ్ని వాసనను వారి దేహములకు తగలకుండా చూచిరి. వస్త్రాలు కాలిపోలేదు. అలాగనే వారి దేహాలు ఏమండి, మనము ఒక పెద్ద మంట పెట్టామనుకోండి, ఆ మంట దగ్గరికి కాసామనుకోండి చలికాలంలో, ఆ కొంపల్లా మన వస్త్రాలకి మన దేహాలకి పట్టేస్తాయి. అలాంటి ఇంత పెద్ద వేడిమి గల అగ్నికొండము 7 అంతులుగా మరీ ఎక్కువ చేసిన అగ్నికొండంలో పడితే వాసన రావాలి కదా. కుక్కల్లాగా ముక్కుతో వారి దేహాలకి వాసన చూసి, వస్త్రాలు వాసన రాలేదు, దేహాలు వాసన రాలేదు, వస్త్రాలు వాసన రాలేదు, చెడిపోలేదు, ఎక్కడ నూలు కూడా పాడైపోలేదు. అప్పుడు మరలా నెబుకద్నెజరు, షద్రకు, మేషకు, అబేద్నెగో దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులు రక్షించాడు. వారు తమ దేవునికే గాక మరి దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవించి ఉండమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. ఏమండి, ఎంత భక్తి పరులండి. షద్రకు, మేషకు, అబేద్నెగో రాజు ఆజ్ఞనే వ్యర్థపరిచారు. ఇప్పుడు రాజు మరొక ఆజ్ఞను సిద్ధం చేస్తున్నాడు. వారి దేవుడి నిజమైన దేవుడు, అతడే పూజార్హుడు, అతడే మహోన్నతుడు. ఆ దేవుడు దూతను పంపించాడు, రక్షించాడు. మరి ఆ దేవుడే గాక మరే దేవుడికి నమస్కరించకూడదు, ఏ దేవుని సేవించకుండా ఉండాలి అనేటట్టు ఆజ్ఞను వ్యర్థపరిచారు. ఎవరింతకి ఎంత గొప్ప కార్యం జరగడానికి నిలబడిన వారు ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. మొదట మనం నిలబడాలి. ముందు మనం కొంచెం ముందుకెళ్ళాలి. అప్పుడు దేవుడు మనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాడు, మేలు చేస్తాడు. మనం ముందు వెళ్ళాం. నాకు అన్ని జరిగిపోవాలా, నాకు అన్ని ఇది అవ్వాలా, మేలు జరగాల, నాకు అన్ని అవసరాలు తీరిపోవాలంటే ఎలా కుదురుతుంది? మనం ఒక అడుగు దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఒక అడుగు మన హృదయంలో దేవునితో నేను నడుస్తాను, దేవునితో సహవాసం చేస్తాను, నా విశ్వాసం నేను బలవంతుడిగా ముందుకు వెళతాను అని ఒక మంచి నిర్ణయంతో మనం ముందుకు వెళితే దేవుడు ఎందుకు మనకు సహాయం చేయడు? ఆయన వెనువెంట మనకు సహాయము చేస్తాడు, నిలబెడతాడు, గొప్ప చేస్తాడు, ఘనతనిస్తాడు. అదే జరిగింది. బైబిల్లో చాలా సందర్భాల్లో ఇలాగే ఆయన కొరకు బ్రతికిన వారిని దేవుడు హెచ్చించాడు, ఘనపరిచాడు, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు అన్నట్టే మనకి కనబడుతుంది. ఇక్కడ ఒక శాసనం పుట్టిస్తున్నాడు 29వ వచనంలో, నేను ఒక శాసనం నియమిస్తున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించడానికి సమర్థుడకు దేవుడు గాక మరే
దేవుడు లేడు. అమ్మయ్యా, ఇంతవరకు మా దేవతలు పూజించండి, బంగారు బిందువు నమస్కారం చేయండి, మీ దేవుడు ఎక్కడున్నాడు అని ప్రగల్భాలు పలికిన నెబుకద్నెజరు ఇప్పుడు ఏమంటున్నాడు? వారు నమ్ముకున్న దేవుడే దేవుడు, అలాగ రక్షించడానికి వాళ్ళ దేవుడే సమర్థమైన దేవుడు. అసలు ఈ భూమి మీద మరే దేవుడు లేడు. కానీ ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవాడు కానీ షడ్రకు మేషకు అబెద్నెగో కానీ వాడు దేవుడు ఎవడును దూషించును, వాడు తుత్తునీలుగా చేయబడును, వాడు ఇల్లు ఎప్పుడును పెంట గొప్పగా ఉండి. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు నెబుకద్నెజరు? షడ్రకు మేషకు అబెద్నెగో వారి దేవుణ్ణే పూజించాలి. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలారా, అనేక దేశాల నుంచి జనులారా, మీరెక్కడా పొరపాటు చేశారా? మిమ్మల్ని తుత్తిరీలు చేస్తాను, మీ కుటుంబాలు పెంటగా మార్చబడతాయి. అంటే ఎంత గొప్పగా దేవుని కోసం నిలబడితే దేవుడు అలా చేయగలడండి. దేవుడు చేయగలడండి. దేవుడు సహాయం చేయగలడండి. మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా దేవుడి నామం మహింపరచాలి, దేవుడి నామాన్ని ఘనపరచాలి. అందుకే ఒక మాట బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 5:16 మనుషులు ఎదుట ఒకసారి చూద్దాం, ఒకసారి మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న నీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వాలి. అంటే ఈరోజు మనము సత్క్రియలు చేయాలి, బైబిల్ చెప్పినట్టు నడవాలి. వీళ్ళు నడిచారు. వెలుగు ప్రకాశించిందా? ప్రకాశించబడ్డది. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున దేవుడు మహిమపరచబడినట్లు, ఇక్కడ మహిమపరచబడ్డాడు, దేవుడు మహిమపరచబడ్డాడు. వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మంచి పనులు చేయండి, సత్క్రియలు చేయండి, దేవుడు కూడా నమ్మకంగా బ్రతకండి, క్రీస్తును ధరించుకోండి, ఆయనలా జీవించడానికి సిద్ధపడండి. పౌలు గారు సిద్ధపడారా? అపోస్తులు సిద్ధపడారా? ప్రారంభ సంఘం సిద్ధపడ్డారండి. ప్రవక్తలు సిద్ధపడ్డారా? వాళ్ళు మనకు మాదిరండి. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు మన విశ్వాసం ఎలా ఉంది? చిన్న శ్రమ వస్తే వెనకంజ వేస్తాం, చిన్న శోధన వస్తే దేవుణ్ణి మర్చిపోతాం, చిన్న నష్టం వస్తే దేవుని తృణీకరిస్తాం. ఇది విశ్వాసం కాదు కదా. దేవుడు మేలు చేస్తాడు, చేయకపోయినా దేవుడే అని యోబు అన్నాడండి. నిలబడ్డాడు. ఇలా భక్తులు ఎంతమంది అండి. గనక మనందరం కూడా ఇక్కడ ఆ రాజాజ్ఞను ఈ షడ్రకు మేషకు అబెద్నెగో విశ్వాసం ద్వారా వ్యర్థపరచడం జరిగింది. మరలా దేవుడి నామము మహిమపరచబడడం జరిగింది. ఆ దేవుడు నిజమైన దేవుడని వీళ్ళ విశ్వాసాన్ని బట్టి అంతమంది ఒకవైపు ఉన్నారు, ముగ్గురు ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు ఎవరు గెలిచారు? షడ్రకు మేషకు అబెద్నెగో దేవుడే గెలిచాడు, నిలబడ్డాడు. ఆ రాజు కనపరిచాడు, ప్రజలందరినీ కనపరిచినట్లు చేశాడు. ఎంతమంది ఉన్నామని కాదు, ఎంతగా దేవుని కొరకు బ్రతికామో నమ్మకంగా అన్న దేవునికి కావాలి. ఏలియా కొన్ని వందల మంది నిలబడ్డారు అబద్ధ ప్రవక్తలు. ఆ పోరాటంలో ఏలియా నిలబడ్డాడు. గెలిచాడు. కనుక మనం కూడా ఇక్కడ యవనస్తులైనటువంటి వీళ్ళ విశ్వాసం, షడ్రకు మేషకు అబెద్నెగో యవనస్తులుగా వాళ్ళ విశ్వాసం దేవుని ఎంత బాగుంది. అలాంటి యవన బిడలుగా యవన కాలంలో మంచి విశ్వాసం దేవుని కూడా బ్రతికినట్లయితే దేవుడు గొప్ప చేస్తాడని, ఘనతను అనుగ్రహిస్తాడని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయం